మీ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది బిగ్ మిస్టేక్స్ కాదు, డైలీ రిపీట్ అయ్యే స్మాల్ హ్యాబిట్స్. లేట్గా నిద్ర లేవడం, ఫోన్ ఓపెన్ చేసి ఎండ్లెస్ స్క్రోలింగ్ చేయడం, రేపు స్టార్ట్ చేస్తా అని చెప్పి పోస్ట్ పోన్ చేయడం. ఇవి చిన్న చిన్నవిగా అనిపిస్తాయి, కానీ ఇయర్స్ తర్వాత అదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అండ్ ద వన్ బుక్ దట్ చేంజ్ ద వే ఆఫ్ సీయింగ్ హ్యాబిట్స్ కంప్లీట్లీ, దట్ బుక్ ఈస్ అటామిక్ హ్యాబిట్స్ బై జేమ్స్ క్లియర్. ఈ వీడియోలో సింపుల్గా తెలుగులో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నా పర్సనల్ స్టోరీతో ఈ బుక్ని అండర్స్టాండ్ చేసుకున్నాం. మనమందరం ఇన్స్టాంట్ రిజల్ట్స్ కోరుకుంటాం. జిమ్కి వెళ్ళిన కొన్ని డేస్కి 6 ప్యాక్ కావాలి, రీల్ పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయిపోవాలి, 1 వీక్ చదివితే టాపర్ అవ్వాలి. కానీ రియాలిటీ ఏంటి? సక్సెస్ ఇస్ నాట్ వన్ బిగ్ మూమెంట్, ఇట్ ఈస్ స్మాల్ యాక్షన్స్ రిపీటెడ్ డైలీ. జేమ్స్ క్లియర్ ఒక పవర్ఫుల్ లైన్ చెప్తాడు, హ్యాబిట్స్ ఆర్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. రోజు 1% బెటర్ అవుతుంటే 1 ఇయర్ తర్వాత హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ వే రోజు 1% వర్స్ట్ అవుతే లైఫ్ మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, రోజుకి 10 పేజెస్ అవుతే 1 ఇయర్కి అరౌండ్ 3600 పేజెస్ అవుతాయి. రోజు 1 అవర్ వేస్ట్ చేస్తే ఇయర్కి 15 డేస్ వేస్ట్ చేసినంత టైం అది. దట్స్ స్కేరీ. నేను కూడా ఒక టైం చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేవాడిని. మార్నింగ్ లేట్ లేవడం, మోటివేషన్ వీడియోస్ చూడడం, కానీ కంప్లీట్ యాక్షన్స్ అయితే జీరో. ఫోన్లో మోటివేషన్స్ సంబంధించిన వీడియోస్ సేవ్ చేసుకునేవాడిని, అవి చూసి చేద్దాం అనుకునేవాడిని, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఇలా దీని గురించి నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రాబ్లం నా డైలీ హ్యాబిట్స్ అని. ఇప్పుడు నేను మెల్లిగా స్మాల్ చేంజెస్ని స్టార్ట్ చేశాను. జస్ట్ 10 మినిట్స్ రీడింగ్, లేకపోతే 5 మినిట్స్ ఒక ఎక్సర్సైజ్, 10 మినిట్స్ ఎక్సర్సైజెస్, మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ టచ్ చేయకపోవడం. సో ఇలా చిన్న చిన్న హ్యాబిట్స్ని నేను స్మాల్గా నేను చేంజ్ చేస్తూ వచ్చా. స్టార్టింగ్లో ఇవి చేంజ్ చేయడం వల్ల నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించలేదు. కానీ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇదే స్టేజ్లో, ఇదే ఫేజ్లో చాలామంది ఆపేస్తారు. ఎందుకనంటే గుడ్ హ్యాబిట్స్ రిజల్ట్స్ని బిగినింగ్లో చూపించవు, కాకపోతే అది మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. అలానే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, డిసిప్లిన్ ఆటోమేటిక్గా వచ్చింది. దట్స్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్. జేమ్స్ క్లియర్ చెప్పిన బిగ్గెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ హ్యాబిట్ హ్యాస్ 4 స్టేజెస్. ఫస్ట్ క్యూ, తర్వాత క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది, అది క్యూ. మైండ్ సేస్ మేబీ మెసేజ్ ఇంపార్టెంట్ ఏమో అని, అది క్రేవింగ్స్. ఫోన్ ఓపెన్ చేస్తూ, అది రెస్పాన్స్. షార్ట్ డోపమిన్ హిట్ అవుతుంది, అది రివార్డ్. అండ్ ఇదే బ్రెయిన్కి ఫీల్స్ గుడ్ అనిపించి ఇదే రిపీట్ చేస్తూ ఉంటుంది. దట్స్ హౌ హ్యాబిట్స్ ఆర్ బిల్డ్. ఇదే సేమ్ ఫార్ములాని గుడ్ హ్యాబిట్స్ని బిల్డ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. 4 రూల్స్ ఆఫ్ బిల్డింగ్ గుడ్ హ్యాబిట్స్. రూల్ 1, మేక్ ఇట్ ఆబ్వియస్. అంటే గుడ్ హ్యాబిట్స్ని విజిబుల్గా ఉంచాలి. అంటే బుక్ చదవాలా, పిల్లో పక్కనే బుక్ పెట్టుకో. వర్కౌట్ చేయాలా, నీ జిమ్ క్లాత్స్ని రెడీగా పెట్టుకో. ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ మోర్ దెన్ మోటివేషన్. సెకండ్ రూల్, మేక్ ఇట్ అట్రాక్టివ్. ఒక హ్యాబిట్ని ఎంజాయ్ చేసేలాగా ఉంటే బ్రెయిన్ అది ఎప్పటికీ రిపీట్ చేస్తుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మట్టిగా వాకింగ్ చేసేటప్పుడు ఫేవరెట్ మ్యూజిక్ని విను. చదివేటప్పుడు నీకు కాఫీ తాగడం ఇష్టం ఉంటే, టీ తాగడం ఇష్టం ఉంటే టీ తాగు. అది కూడా నీకు బ్రెయిన్ చదవడాన్ని పుష్ చేస్తుంది, నీకు బ్రెయిన్ రిపీట్ చేస్తుంది ఈ హ్యాబిట్ని. బ్రెయిన్ హ్యాబిట్ని పాజిటివ్గా కనెక్ట్ చేస్తుంది. రూల్ 3, మేక్ ఇట్ ఈజీ. ఇది చాలా ఇంపార్టెంట్. పీపుల్ ఫెయిల్ అయ్యేది ఎందుకంటే వాళ్ళు ఒకటేసారి పెద్దగా స్టార్ట్ చేస్తారు. రోజుకి 2 గంటలు వర్కౌట్ చేసే ప్లేస్లో స్టార్ట్ విత్ ఓన్లీ ఫర్ 10 పుషప్స్, 15 పుషప్స్. సౌండ్ స్మాల్, ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, కానీ ఇదే నువ్వు 10-15 పుషప్స్ ఎవ్రీడే చేయడం వల్ల కన్సిస్టెన్సీ పెరుగుతుంది. కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ. జేమ్స్ క్లియర్ ఏమంటాడంటే, మేక్ హ్యాబిట్స్ ఈజీ సో దట్ యూ కాంట్ సే నో. అంటే హ్యాబిట్స్ని నువ్వు ఈజీగా పెట్టుకున్నప్పుడు నువ్వు నో చెప్పడానికి చాలా హార్డ్ అవుతుంది. రూల్ 4, మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. బ్రెయిన్ ఇమీడియట్ రివార్డ్స్ని ఇష్టపడుతుంది. హ్యాబిట్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న రివార్డ్ ఇవ్వు. రోజు చేయాలనుకున్న పనులన్నీ చేసిన తర్వాత చెక్ లిస్ట్ టిక్ చేయి. ఇలా టిక్స్ చేయడం వల్ల ఒక హ్యాబిట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తావు కాబట్టి నీకు డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. దట్స్ వై హ్యాబిట్ ట్రాకర్స్ వర్క్. బ్యాడ్ హ్యాబిట్స్ బ్రేక్ చేయాలంటే దాన్ని రివర్స్ చేయాలి. మేక్ ఇట్ ఇన్విజిబుల్. ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్, ఫోన్ నీకు డిస్ట్రాక్షన్గా ఉంటే ఫోన్ని వేరే దగ్గర పెట్టు. మేక్ ఇట్ అన్అట్రాక్టివ్. నువ్వు స్క్రోలింగ్ చేస్తున్న ఎవ్రీ టైం వేస్ట్ చేస్తున్నది రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయినప్పుడు అది వేస్ట్ అని ఫీల్ అవుతుంది. మేక్ ఇట్ డిఫికల్ట్. అనవసరమైన యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకో. పాస్వర్డ్స్ అన్ని చాలా కాంప్లెక్స్గా పెట్టుకో. మేక్ ఇట్ అన్సాటిస్ఫైయింగ్.
బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ని గుర్తు తెచ్చుకో. 1 hour వేస్ట్ చేయడం వల్ల నా గోల్స్ డిలే అవుతున్నాయి అనే ఒక థాట్ ని నువ్వు రేజ్ చేసుకో. పెయిన్ అనేది నీకు హెల్ప్ చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ బుక్ లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లెసన్ ఇదే. మోస్ట్ పీపుల్ ఫోకస్ ఆన్ గోల్స్, కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఫోకస్ ఆన్ ఐడెంటిటీ. ఎప్పుడైనా సరే ఐ వాంట్ టు రీడ్ బుక్స్ అనకు, ఐఎమ్ రీడర్ అనుకో. అంటే నువ్వు రీడర్ అనుకున్నప్పుడు నువ్వు బుక్స్ చదవడానికి ఈజీగా ఉంటుంది. నీ ఐడెంటిటీ చేంజ్ అవ్వాలి. ఐ వాంట్ టు వర్క్అవుట్ అనకు, ఐఎమ్ డిసిప్లిన్డ్ పర్సన్ అను. ఎవ్రీ స్మాల్ యాక్షన్ అనేది నీ ఐడెంటిటీకి ఒక ప్రూఫ్ లాగా మారుతుంది. ఒక వర్కౌట్ నీ బాడీని మొత్తం కంప్లీట్ చేంజ్ చేయదు. కాకపోతే నువ్వు ప్రతిరోజు వర్కౌట్ చేయడం వల్ల ఐఎమ్ సమ్వన్ హూ నెవర్ క్విట్స్ అన్న ఒక థాట్ అయితే నీకు వస్తుంది. దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. నీ లైఫ్ ఓవర్ నైట్ చేంజ్ అవ్వదు, కానీ ఒక స్మాల్ హ్యాబిట్ని నువ్వు రిపీట్ చేయడం వల్ల నీ ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు సడన్గా పర్ఫెక్ట్ అవ్వవు, కాకపోతే నువ్వు డైలీ లేచే టైం కంటే ఒక 10 minutes ముందే లేవచ్చు. ఒక 5 pages బుక్ నువ్వు చదవచ్చు. నువ్వు ఏదైతే చేద్దాం అనుకున్న పనిని వెంటనే స్టార్ట్ చేయి. అండ్ హానెస్ట్లీ అదొకటి చాలు, ఎందుకంటే బిగ్ సక్సెస్ అనేది చిన్న చిన్న హ్యాబిట్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో కనుక ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఇది ఎవరికైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యూచర్ అనేది మీ డైలీ రొటీన్లో దాగి ఉంటుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.